అంటే ఇంకోటి మేడం యాక్చువల్‌గా అంటే ఈ మధ్య లేడీస్‌కి కళ్ళ కింద నల్లని చారలు ముఖ్యంగా ఎక్కువవుతున్నాయి. దీని పట్ల కొద్దిగా వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో, అసలు నల్లని చారలు ఎందుకు ఎక్కువగా ఏర్పడతాయి? దీన్ని అదుపు చేయలేమా? ఒకవేళ బాగా వస్తే దానికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? యూజువల్లీ కళ్ళ కింద మనకి బ్యాగ్స్ ఒకటి వస్తూ ఉంటాయి. ఐ బ్యాగ్స్, చర్మం సంచుల్లాగా తయారవుతూ ఉంటుంది. అది ఎందుకంటే విత్ ఏజ్ కళ్ళ కింద చర్మం కొంచెం వదులవటం వల్ల కళ్ళ కింద ఉన్న ఫ్యాట్ దాని పొజిషన్ మార్చుకోవటం వల్ల అలా బ్యాగ్స్ లాగా తయారవుతాయి. ఇది కాకుండా ఇప్పుడేమవుతుందంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, నైట్ లైఫ్ పెరగటం, స్క్రీన్ టైం పెరగటం, స్ట్రెస్, వీటన్నిటి వల్ల కళ్ళ కింద గుంతలు పడటం, కన్ను చుట్టూ నల్లగా అవ్వటం, నల్ల వలయాలు తయారవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ ఐ కాంటూరింగ్ డెఫెక్ట్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే బేసిక్లీ లైఫ్ స్టైల్. అంటే యంగ్ ఏజ్లో అంటే 30 ఇయర్స్ 25 ఇయర్స్కి రావటం అంటే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఇవి సెల్ఫ్గా క్యూర్ అయిపోతాయి ఆ ఏజ్లో. అలా కాకుండా కళ్ళ కింద గుంతలు పడితే ఒక్కొక్కసారి కాంటూర్ చేయటం కోసం ఫిల్లర్స్ అలాంటివి వాడి మళ్ళీ ఆ ఫుల్నెస్ తేగలుగుతాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ కళ్ళ కింద సంచులు, ఈ చర్మం వదులైపోవటం వల్ల బ్యాగ్స్ ఫామ్ అవుతాయి కదా, వాటిని మనం సర్జికల్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే సర్జికల్గా వెళ్ళి ఏదైతే ఫ్యాట్ ఒక పక్కన అక్యుములేట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసి ఆ కంటికి ఆ ఫుల్నెస్, ఆ ప్రాపర్ కాంటూర్ ఇవ్వగలుగుతాం. వాటిని బ్లెఫరోప్లాస్టీ సర్జరీస్ అంటారు. వాటితో మచ్చ ఏమీ పడదు, స్కార్ ఫ్రీ సర్జరీస్, ఇవన్నీ మళ్ళీ ఐ రీకాంటూరింగ్ చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.